పద్మావతి వాళ్ళ సార్ దగ్గరకొచ్చి ఏంటి సార్ నన్ను పిలిచారంట అని చెప్పి అంటూ ఉంటుంది. అవును పద్మావతి, నీ కింద నీకు ఒక అసిస్టెంట్ని పెడుతున్నాను. ఆ అసిస్టెంట్ నువ్వు చెప్పినట్లుగా చేసేటట్లుగా చేసుకో, లేదంటే ఈ తోక జాడిస్తే అతని తోక కిందకి లాగేయి అనైతే అంటూ ఉంటాడు. నీకు అసిస్టెంట్ని నియమించిన అతన్ని సంగతి నువ్వు చూడు, అతను బాగా వర్క్ చేసేటట్లుగా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఎవరు సార్, ఎందుకు నా కింద అసిస్టెంట్ అయితే అని అంటూ ఉంటుంది పద్మావతి. నీకు ఉండాలి పద్మావతి అని చెప్పి విక్కీని అయితే అక్కడికి పిలిపిస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతిని చూడగానే ఏంటి నువ్వా అనేది అంటూ ఉంటాడు. ఏంటి మీరా అని పద్మావతి కూడా అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒకరికొకరు నువ్వా మీరా అని పలకరించుకుంటూ ఉంటారు. అది చూసి మరీ మీ ఇద్దరికి పరిచయం ఉన్నట్లుగా ఉంది పద్మావతి, నువ్వు ఇకన ఇతని కింద చేయాలి, నువ్వు పద్మావతి ఇతని సంగతి నువ్వే చూసుకోవాలి అని పద్మావతికి అయితే అతను చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే విక్కీ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పద్మావతి కింద నేను చేయాలా అనేది షాక్ అవుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. సరే పద్మావతి, అతన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో, అతనితో వర్క్ బాగా చెప్పించేటట్లుగా నీదే బాధ్యత అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే పద్మావతి ఏం మాట్లాడకుండా అలా విక్కీ కాసి చూస్తూ ఉంటుంది. సరే పద్మావతి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పద్మావతికి అతను ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటాడు. అది చూసి విక్కీ అయితే సహించలేకపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎంత చనువు పెరుగుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి పద్మావతి అతనికి సెకండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు.